अस्सलाम वालेकुम नाज़रीन, CNN उर्दू न्यूज़ में आपका इस्तकबाल है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। नागर कर्नूल में चीफ मिनिस्टर के चंद्रशेखर राव के दौरे के दूसरे दिन नागम जनार्दन रेड्डी साबिक वजीर व कांग्रेस कायद नागम तेलंगाना हुकूमत को शदीद तनकीद का निशाना बनाया, जिसके जवाब में मर्री जनार्दन रेड्डी मुकामी MLA ने भी सहाफ़ती कॉन्फ्रेंस मुनक़्क़िद करते हुए एन जनार्दन रेड्डी के बयान की मज़म्मत की और कहा कि तेलंगाना हुकूमत ने 9 साल में जो काम कर दिखाया वो कांग्रेस हुकूमत ने 70 साल में नहीं किया। उन्होंने मज़ीद कहा कि BRS हुकूमत में किसान और दीगर सभी तबक़ात को तरक्की के मौक़े फराहम करते हुए रियासत को मुल्क भर में आला मुकाम हासिल किया है। इस मौके पर जी बालराज MLA अचम्पेट व सदर नागर कर्नूल BRS पार्टी भी मौजूद थे। నేను ఎందుకు చెప్తున్నా అంటే అరే ఇంత అన్యాయం అనే తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా పో కట్టుకోపో ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోపో అని చెప్పి జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ అసెంబ్లీ నుండి పిలిపించింది. ఇంత దుర్మార్గుడు అసలు జరిగిందే నీళ్లు నిధులు నియామకాలు కదా. ఆ నీళ్ళని ఇలా దొరకపో అంటే అంతకంటే 2 రెట్లు ఎక్కువ దొడే పరిస్థితి వాళ్ళకి అనిపిస్తున్నాడు. ఇంకా ఈయన మాట్లాడింది ఈయన వచ్చి మరిచాడదాడు వచ్చి తుపాకీ లేక వచ్చి గుండు లేక వచ్చి ఇట్లా ఆడ ఇంటికాడ కూర్చొని మెడికల్ కాలేజీ తెచ్చిందట. అంటే ఈయన కేసీఆర్కి ఇవ్వాలని లేదు. కానీ నేను ఒకటి అడుగుతున్నా, మెడికల్ కాలేజీ ఈ కట్టిన హాస్పిటల్ నాగంజాడదు రెడ్డి కట్టింది నాయములే కట్టింది. ఇవాళ వనపర్తి అదే నారాయణపేట అన్నాడు, గద్వాల అన్నాడు, ఆ 2 ఉన్నో లేవో తెలియవు మాకు. మెడికల్ వనపర్తి కట్టింది నేనే, అప్పుడు నేను ఇచ్చిన శాంక్షన్స్. వనపర్తి అయితే RDO కూడా డివిజన్ కాదైనా 100 బెడెడ్ ఆ రోజు నేను హాస్పిటల్ ఇచ్చింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఉమామహేశ్వర ప్రాజెక్ట్ అంటారు, అది కొత్త చెప్తున్నాం కానీ ఓన్లీ ఇది మరో ఏది మార్కండేయ ప్రాజెక్టు మాదిరిగా ఆయనకు 480 చెరువులు మరతం చేయడం వల్ల అదో 30-40 వేల ఎకరాల చెరువుల వల్ల అంటే 1,40,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినందుకు నీ కళ్ళు మడుతున్నావే. చెరువుల పూడికి తీసి ట్రాక్టర్ల ద్వారా ఫ్రీగా రైతులు తీసుకుపోయి నల్లమట్టి వేసుకోమంటే దానిలో నల్లమట్టి అవినీతి అంటావు. నీ ఏంటిది? నీకేమైంది? కరువు మంత్రిగా ఉన్నప్పుడు బియ్యం అమ్ముకున్నావు కాబట్టి, ఇక బియ్యం అమ్ముకున్నావు కాబట్టి అందరూ అదే అమ్ముకుంటారు అంటే అది ఆ నల్లమట్టి ఎక్కడ పోయింది? ఆ నల్లమట్టి ఎక్కడ పోయింది? రైతులకు 30-40 సంవత్సరాలు ఏళ్ళు ఏది 100 సంవత్సరాలు ఉపయోగపడే ప్రాజెక్టుకి నల్లమట్టి వాడేరు కదా. దానివల్ల నీటి సామర్థ్యం పెరిగి ఆయన తెలివి లేకపోతే నీకు చెరువులో ఒక చెరువు నిర్మించినప్పుడు 200 సంవత్సరాల కింద కాకతీయ రాజులు చెరువు నిర్మించారు. అది వరద వచ్చి అక్కడ ఉన్నటువంటి 12 ఫీట్లు 13 ఫీట్ల నిల్వ ఉండవలసిన నీరు. इसी तरह की खबरों के लिए देखते रहिए आपका अपना पसंदीदा चैनल CNN उर्दू न्यूज़। हर खबर से रखिए आपको बाखबर।